అధ్యక్షుడిగా ప్రభా నన్ను అభిషేకించి నా యొక్క ప్రభావం ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడి కార్యం జరిగించుకున్నాడు. ప్రభావైన వాటిని ధ్యానించగా మీ యొక్క కృపను అనుగ్రహించి మీ దీవులకు ఆశీర్వాదాలు నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగించున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చెప్పకముందు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నేను గత 6 మాసాలుగా ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తుంటే దేవుడు మరి నాకు గత నెలలో జూలై మాసంలో ఉద్యోగం ఇచ్చాక నాకు 31 జూలై జాయిన్ చేయకుంది. అక్కడ ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అయ్యి తర్వాత ఫ్రైడే సిక్నెస్, విపరీతమైన జ్వరం సిక్నెస్ ఉంది. నేను ఇక్కడికి రాలేకపోయాను. ప్రభావం మరి ఏంటో పరిస్థితి నాకు తెలియదు. కానీ నువ్వు స్వస్థపరిచే దేవుడు ప్రభా, ఆదివారం ఆరాధన మిస్ అయిపోతుంది కానీ సిస్టర్ నేను నిలబెట్టుకో ప్రభా అని నేను ప్రార్థించాను. సిస్టర్ ఫోన్ చేసినా తీయలేదు పరిస్థితి, అంత వీక్నెస్ ఉంది. అట్లా ఒట్టి చర్చికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ పడుకున్నాను. 1 గంటన్నర దినమంతా పడుకున్నాను, 2 రోజులు. కానీ దేవుడి యొక్క గొప్ప కృప మరి సిస్టర్ ప్రార్థన మరి ఈ సంఘ ప్రార్థన బట్టి దేవుడు నాతో కూడా మాట్లాడాలన్నమాట. మరి ఈరోజు ఉదయకాలం బాగా సిస్టర్ బ్రదర్ వాక్యం చెప్పండి అంటే ఓకే సిస్టర్ అనేది ఇచ్చేసానమాట. దేవ నువ్వు నాతో మాట్లాడు ప్రభా, ఈ సంఘంతో మాట్లాడు ప్రభా అంటే రోమా 8:31 నాకు ఇచ్చిన వాక్యం ఒకసారి చూస్తున్నాం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఇక్కడ చూసినట్టయితే ఎవరు మన పక్షంలో ఉండండి? దేవుడు మన పక్షంలో ఉంటే మనకి విరోధి ఎవరు? దేవుడే మన పక్షంలో ఉండాలి అంటే మనము దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉండాలి? ఇక్కడ మనము లూకా 16వ అధ్యాయం 25వ వచనంలో 16వ అధ్యాయం 25వ వచనంలో ఒకసారి ధనవంతుడు లాజరు విషయంలో ఏ రీతిగా ఉందో ఒకసారి చూసుకుందాం. అందుకు అబ్రహాము కావున కుమారుడా నీకు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు నువ్వు సుఖం అనుభవించితివి. అలాగనే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ చూసినట్టయితే 2 సన్నివేశాలు ఉన్నాయన్నమాట. 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు లాజరు ఉన్నాడు అన్నమాట. కానీ ధనవంతుడేమో ఈ లోకంలో ఉన్నన్ని రోజులు బాగా జీవితాన్ని ఆనందించాడు, ఏమి కావాలనుకుంటే అది చేసుకున్నాడు. కానీ పరలోకం వెళ్ళినప్పుడు ఆయన నరకంలో ఉన్నాడు అనమాట. అదే రీతిగా మరి లాజరుని చూసినట్లయితే ఈ లోకంలో ఎలాంటి సుఖము లేదు, కానీ ప్రతిరోజు బిచ్చం అడుక్కొని మరి ఆ వచ్చిన బిచ్చంతోనే మరి 8 రోజులు తిన్నాడో 8 రోజులు ఉపవాసం పడుకున్నాడో దేవుడికి తెలుసు. కానీ అక్కడ పోయి మరి పరలోకమందు అబ్రహాం భూసంలో ఉంది. అబ్రహాం గారు మాట్లాడుతున్నారు. మరొకసారి చెప్పమ్మా, లూకా 16:25. అందుకు అబ్రహాము కుమారుడా నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అలాగునని లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ చూసినట్టయితే మనం ఈ లోకంలో ఉన్న శ్రమలలో మనం చాలా అందరికి పోయి మనము శ్రమ గురించి చెప్తాం, కానీ వాక్యం ధ్యానించడం మనం మర్చిపోతున్నాం అన్నమాట. మనం ఏమో ఆలోచిస్తామంటే వాక్యాన్ని ధ్యానిస్తుంటే నీవు నేను తక్కువైపోతామేమో అనుకుంటాం. కానీ దేవాతి దేవుడు ఏం ఆశపడుతున్నాడో ఒకసారి అపోస్తులు 12వ అధ్యాయం చూసుకుని తప్పని ప్రార్థిస్తే పేతురు ఏ రీతిగా విడవబడ్డారో ఒకసారి చూస్తున్నాం. ఇదిగో ప్రభువు దూత దగ్గర నిలిచెను. అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత ఎత్తి త్వరగా
త్వరగా లేవని చెప్పి చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఉండిపోయాను. ఊడిపోయాను. ఇక్కడ చూసినట్టయితే పేతురు యొక్క సంఖ్యలు ఊడిపోయాయి. తర్వాత ఆయన బయటకు తీసుకొస్తారు. సిస్టర్ చదవండి. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగనని తలంచెను. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా హృదయ అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చిదానవని అయితే తాను చెప్పిందే నిజమే అని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక సంఘము ప్రార్థన చేసే ఒక సమస్య విషయంలో విడుదల. ఇఫ్ గాడ్ బీ ఫర్ అస్ హూ కెన్ బి అగైన్స్ట్ us. మనం కొంతమంది ఉండొచ్చు. అదే మత్తయి 18:20 మనం చూసినట్టయితే ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటాను, వారి మధ్యలోని కార్యం జరిగిస్తాను అంటున్నాడు అన్నమాట. ఒకవైపు సంఘం చెప్తున్నాడు, ఇంకోవైపు కుటుంబాన్ని కూడా అక్కడ ఐక్యపరుస్తున్నాడు అనమాట. ఒక కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు ఉంటారు కాబట్టి తల్లిదండ్రి 2 వ్యక్తులు, పిల్లోడు ఒక బాబు అయితే ఒక వ్యక్తి, 2 పిల్లలైతే 4, 5వది పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబ ప్రార్థన విషయంలో కూడా చెప్పడం చూస్తున్నాం అనమాట. కానీ ఇక్కడ చూసినట్టయితే దేవుడు మనకు తోడుగా ఉంటాయి. ఇక్కడ పేతురు విషయంలో ఎవరు రిలీజ్ అయ్యారండి? పేతురు విషయంలో ఏంజల్ రిలీజ్ అయ్యి పేతురుని రిలీజ్ చేసింది అనమాట. మనం చేసే ప్రార్థనకి అంటే సంఘం చేసే ప్రార్థనకి ఉన్న బలం ఇది. కాకపోతే మనం ఏం చేస్తామంటే సమస్య వైపు కేంద్రీకరిస్తూ ఉన్నోళ్ళందరికీ, ఊర్లో ఉన్నోళ్ళకి, లేనోళ్ళకి, చుట్టాలకి, పక్కాలకి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా బాగలేదు నాకు ఈ సమస్య ఉందని సమస్యని మనం మైపరుస్తాం. కానీ దేవాతి దేవుణ్ణి మనం మైపరచడం లేదు. 1 కొరింథీ 10:10 ఏమవుతుందంటే వారు సనిగిరి గునిగిరి కాబట్టి అపవాది చేత నశించబడిరని, శోధింపబడి నశించబడిరని వాక్యం సెలవిస్తుంది అనమాట. ఇక్కడ వాక్యం స్పష్టంగా నీతో నాతో మాట్లాడాలంటుంది. దేవుడే నీతో నాతో నడవాలని ఇష్టపడుతుంటే, దేవుడే నీకు నాకు విజయం ఇవ్వాలని ఇష్టపడుతుంటే, నేను మటుకు సమస్య వైపే ఆలోచిస్తాం. సమస్య వైపే మనం చూసి దేవాతి దేవుని తగ్గిస్తే సమస్యలో మనం ఓటమిని అందుకొని దేవుడు మనల్ని ఓడించాడని దేవుడిని బ్లేమ్ చేస్తున్నాం. కానీ దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే నేను ఈ సమస్య కంటే గొప్పవాడిని, సమస్య ఇచ్చిన దేవుడను, సమస్యకి పరిష్కారం ఇచ్చే దేవుడని అంటున్నాడు. ఇక్కడ సమస్యకి పేతురు విషయంలో సంఘం ప్రార్థిస్తే పేతురు చెరసాల నుంచి దేవదూత ద్వారా విడుదల అనుగ్రహించబడ్డాడు. అలాంటి గొప్ప దేవుడిని నీవు నేను ఆశ్రయిస్తున్నాం. మనకు సమస్యలు అనేకం వస్తాయని ఈ లోకంలో యేసయ్య జీవించినప్పుడు కూడా అనేక ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శాస్త్రులు, పరిచయాలు అనేకులు ఆయన టెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా శిలువ మీద కూడా ఆయన ఆ యొక్క శ్రమలు పొందుతున్నప్పుడు కూడా ఆయన బాధపడలేదు. కానీ ఆయన యొక్క తండ్రి చిత్తాన్ని నీవు నేను జన్మించింది ఒక పర్పస్ కోసం అనేసి ఇర్మియా 29:10-11 స్పష్టంగా రాసి ఉంటుంది. నీవు నేను ఒక ఉద్దేశం కోసం ఉన్నాం. ఆ యొక్క ఉద్దేశం ఏంటిది అని మనము మొరపెడితే ఇర్మియా 33:3 నీవు నేను మొరపెడితే దేవుడు నీతో నాతో మాట్లాడాలని, నీకు నాకు ఒక దర్శనం ఇవ్వాలని, నీ తల్లి గర్భంలో నిన్ను వేయక మునిపే నీకు ఒక ప్రణాళికతో నువ్వు ఉన్నావనేసి
దేవాతి దేవుడు అనుగ్రహించి ఈ లోకానికి నిన్ను పంపించాడు అనమాట. మనం యోబు జీవితంలో చూస్తే యోబు ఒక పోరాడాడు. అదే యెబేజు ప్రార్థన చూస్తే ప్రభువా నీవు నన్ను ఈ యొక్క అపవాది తంత్రాల నుంచి చేయమంటే అవును ఆమెననే రీతిగా చూస్తాం అనమాట. మన యొక్క ప్రార్థన, మన యొక్క విశ్లేషణ, మనము దేవాతి దేవుణ్ణి ఏ రీతిగా వెంబడిస్తామో, ఏ రీతిగా దేవాతి దేవుణ్ణి అడుగుతామో ఆయన నీతో నాతో కూడా మాట్లాడాలని, నీతో నాతో కూడా నడవాలని, మన ఇరుకులలో, మన శోధనలలో, మన శ్రమలలో. ఎందుకంటే కీర్తనలో 23:4 ఉంటుంది, నీవు నీ యొక్క దిడ్డు కర్ర, నీ యొక్క దండము నాకు తోడుగా ఉంటుంది. ఒకసారి చూసుకుందాం కీర్తన 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిను, ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడై ఉండు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. కాబట్టి ఈ యొక్క సిట్యువేషన్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నమాట. మన హృదయంలో అనేకమైన కరెక్షన్స్ ఉన్నాయి. ఆ కరెక్షన్స్ ఎవరికి తెలుసు అంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఒక్కడికే తెలుసు. ఆ యొక్క కరెక్షన్స్ నీవు నేను చేయాలి అంటే ఈ యొక్క వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించాలి. ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడాలని, నీలో నాలో మహింపరచబడాలని ఆశపడుతున్నాడు అనమాట. ఒకవైపు శ్రమ ఉంది, ఇంకోవైపు మహిమ ఉంది. ఆ యొక్క శ్రమలలో నీలో ఉన్న ప్రతిదీ కూడా సవరించాలని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. నిన్ను చేసినప్పుడు నీకు నాకు ఒక ఫ్రీ చాయిస్ ఇచ్చాడు. నువ్వు మంచిగా జీవిస్తావా అది నీ ఇష్టం, నువ్వు చెడుగా జీవించి చనిపోతావా అది కూడా నీ ఇష్టం అనేది ఒక చాయిస్ ఇచ్చాడు అన్నమాట. దేవుడు ఎవరికి ఇవ్వలేని చాయిస్ ఒక మానవులని ఆయన ఇష్టానుసారంగా సృష్టించుకున్నాడు కాబట్టి ఆయన ఇచ్చాడు అనమాట. మనము జెనసిస్ 1:28 ఒకసారి చూస్తే మానవులు ఎందుకు సృష్టించబడ్డారు ఒకసారి చూసుకుంటాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను దేవుడు వాళ్ళని ఎందుకనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఇక్కడ మనిషి సృజించిన పర్పస్ ఇది. కానీ సాతానుడు ఏం చేశాడంటే ఆయన గర్వానికి ఇచ్చేసుకొని తను కింద పడ్డాడు. కాబట్టి గార్డెన్ ఆఫ్ ఈడెన్ నుంచి ఆదాము అవ్వను కూడా తొలగించాలి, దేవుని యొక్క ప్రణాళిక నుంచి మానవుని కూడా తొలగించాలని పదే ప్రయత్నం చేశాడనమాట. అందుకు దేవుడు మొదటిగా మోషేని ఎన్నుకొని, ఇజ్రాయెల్ తర్వాత మోషేని ఎన్నుకొని ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం నడిపించడానికి ఈ యొక్క 39 పుస్తకాలు అనేక ప్రవక్తల ద్వారా రాయించబడ్డాయి. తర్వాత ఇంకా ఆయనకి ఇది కాదు, నా యొక్క సొంత కుమారుడిని నేను పంపిస్తాను అని యేసుక్రీస్తుని లోకాన్ని పంపించి నీవు నన్ను విజయవంతంగా ఏ రీతిగా ఈ మానవ లోకంలో జీవించాలో ఏ మానవుడు కూడా చెప్పలేడు అనేసి ఆయన జీవించి 3.5 సంవత్సరం ఆయన మినిస్ట్రీలో దేవుడు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు పడ్డాడో ఆ యొక్క విడుదల కోసం ఆయన ఏ రీతిగా ప్రార్థించాడో, ఉదయం అంతా మినిస్ట్రీ చేసిన రాత్రి అంతా ప్రార్థన చేసే దేవుడు అన్నమాట వేసే ఈ లోకంలో. కానీ నీవు నేను మటుకు మనం ఉదయం అంతా ఉద్యోగం చేసుకొని రాత్రి అంతా రెస్ట్ తీసుకుంటాం అనమాట. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ప్రతిరోజు నీవు నేను 2.5 గంటలు దేవుడికి ఇస్తే గొప్ప కార్యాలు నువ్వు నీ జీవితంలో చూడగలుగుతావు అనేసి. ఎప్పుడైతే మనం దేవాతి దేవుణ్ణి మొరపెట్టి అడుగుతామో ఉత్తరం ఇచ్చే దేవుడని ఇర్మియా 33:3 వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. కొంత సమయమే, ఒక శ్రమ కొన్నిసార్లు ఒక రోజు ఉండొచ్చు, ఒక వారం ఉండొచ్చు, ఒక నెల ఉండొచ్చు, ఓ సంవత్సరం ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. కానీ దేవుడు నిశ్చయించిన కాలంలో దాన్ని రిలీజ్ చేసి నీకు దీవెనగా మార్చాలని ఆశపడుతున్న దేవుడు ఉన్నాడు అనమాట. దేవుడు నీతో నాతో నడవాలని ఆశపడుతుంటే నీవు నేను అడ్డుకుంటున్నావు. ఒకసారి 2 కొరింథీ 5:22 ఒకసారి చూసుకుందాం. 21 చివరి వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను
మనకు మన కోసమును పాపముగా చేశాడు. ఇక్కడ చూసినట్టయితే యేసయ్యకి ఎలాంటి పాపం లేదు, కానీ మనం ఈ వాగ్దానాన్ని మర్చిపోతుంటాం. ఎందుకు అంటే మన పాపము సాతానుడు ఏం చేస్తాడంటే నువ్వు ఈ పాపం చేశావని నిన్ను దేవుడి నుంచి తొలగిస్తుంటాడు. దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే నీ పాపమును నోటితో నొప్పుకోమని అంటున్నాడు అనమాట. రోమా 10:9 ఒకసారి చూసుకుందాం. 10:9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో నొప్పుకొని దేవుడు మృతుల నుంచి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఛాన్సెస్ ఇక్కడ చూసినట్టయితే మనకి వాగ్దానాలు అనేకంగా ఉన్నాయి. దేవుడు నీతో నడవాలని ఆశపడుతున్నాడు. కానీ ఈ యొక్క వాగ్దానాలు అందకుండా సాతానుడు నిన్ను సులువైన చిక్కుల్లో పెడితే, ఇంకా వాక్యము చదవకుండా దేవుడిని స్తుతించకుండా నిన్ను నువ్వు ఈ లోకానుసారంగా జీవిస్తుంటే దేవుడి యొక్క కార్యాలు నీవే ఆపగలుగుతున్నావు. కానీ నీవు ఈ వాక్యాన్ని పొందుకొని దేవా నువ్వు నడుస్తాను, రాళ్ళున్నాయా, రప్పలున్నాయా, ఇరుకులున్నాయా, ఇబ్బందులున్నాయా, శోధనలున్నాయా, నేను నీతో నడవడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని ఒక్క వాగ్దానం చేసుకుంటే కార్యాలలో విజయం నీకే ఉంటుందన్నమాట. నేను ఏ రీతిగా చెప్తున్నాను అంటే రోమా 8:37లో నేను అత్యధికమైన విజయంలో నేను నిన్ను నడిపిస్తానని దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. కాబట్టి దేవాతి దేవుడు వాగ్దానాలు ఇస్తూ పరిస్థితులను ఇస్తూ, పరిస్థితి ఏ రీతిగా దావీదు మహారాజు ఏ రీతిగా ఆయనతో నడిచాడో, అబ్రహాం ఇస్సాకు ఏ రీతిగా ఆయనతో నడిచాడో, నీవు నేను ఆయనతో ఏ రీతిగా నడవాలో, ఏ రీతిగా మన జీవితాలను సవరపరచుకోవాలో. అవును మనం పాపులమే, వాక్యమే చెప్తుంది. ఇక్కడ 2 కొరింథీ 5:21-22లో మనం చూసాం. మనము పాపం చేయబట్టి మనము దేవుడు ఇచ్చే కృపలో తక్కువ పడుతున్నాం. కానీ కృపకాలంలో మనము ఒప్పుకున్నట్టయితే దేవాతి దేవుడు దాన్ని క్షమించి నీతో నాతో నడవాలని, నీకు నాకు ఒక నూతన జీవితం ఇవ్వాలని, నూతన ఎత్తుతో ఆయన యొక్క దీవెనలో అనేకులు నిన్ను చూసి ఆయనను మహిమపరచాలని నీతో నాతో కూడా ఆశపడుతున్నాడు అనమాట. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా నాయన, మరి ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు నాయన. నీవు మాకు తోడుగా ఉంటే మాకు విరోధి ఎవరని ఒక వాక్యం సెలవిచ్చిన ప్రభా మాతో మాట్లాడినందుకే వందనాలు తండ్రి. మరి ఏ రీతిగా మా జీవితాలలో ప్రభా 2 కొరింథీ 5:21లో నువ్వు చెప్పిన రీతిగా ప్రభా మేము మా జీవితాలను మా పాపాలను సవరపరచుకొని తండ్రి నీ సన్నిధిలో నిలబడి ప్రభా నీకే మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని, నీ సాక్షిలో ఉండే కృపను మీరు అనుగ్రహించమని మాతో మాట్లాడినందుకై నజరేయుడైన యేసు నామములో అడిగినాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు మనకు తోడై ఉన్నాడు. నిజమే, ఆయన మనకి తోడుగా ఉండగా మనకి విరోధి ఎవరు? ఎన్ని సమస్యలు విరోధంగా మనకు వచ్చినా కూడా ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు చెప్పబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనమందరము, ఎందుకంటే శ్రమలు ఎన్నైనప్పటికీ దేవుడు మన పక్షంగా నిలవబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నిజమే, ఆయన మనకు తోడు లేకపోతేనే శ్రమ, ఆయన మనకి నీడగా లేకపోతేనే శ్రమ. ప్రతి పరిస్థితులందు మనకు దేవుడు తోడై ఉండి రాబో దినముల్లోనూ, ఇప్పుడు దినముల్లోనూ, జరిగిన దినముల్లోనూ కాపాడిన దేవుడు మన దేవుడు. ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్న దేవుడు. అన్ని క్షణముల్లోనూ అన్ని సమయముల్లోనూ దేవుడు మన పక్షంగా ఉన్నాడు, ప్రతి సమయమునందును. ఎందుకంటే ఒక మాట, నీకు విరోధముగా యెషయా గ్రంథంలో రాయబడిన ప్రకారంగా నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఒక్క ఆయుధము వర్ధిల్లదు. అది ఏ ఆయుధమైనా సరే. అంటే ఆయుధాలంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నానండి. మానవునికి బలమైన ఆయుధం ఏంటి? నోరు. నాలుక పాప ప్రపంచమై ఉందని యాకోబు పత్రికలో చెప్పాడు. ఈ ప్రకృతి చక్రములకు చిచ్చు పెడుతుందండి నాలుక.
యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, అంటే మానవుడికి బలమైన ఆయుధం ఏంటి? నోరు. ఈ నోటిని కాచుకొనమన్నాడు. చూడండి 6వ వచనం 3వ అధ్యాయము. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచును. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దేవునికి స్తోత్రం. అంటే మానవునికి ఒక బలమైన ఆయుధం నాలుక. ఈ నాలుకను ఉపయోగించుకొని దేవుని స్తుతించాలి. ఈ నాలుకని దావీదు ఏం చేశాడు? నిత్యము నేను నిన్ను స్తుతి చేస్తానయ్యా. 37వ కీర్తన 1వ వచనములో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దేవునికి స్తోత్రం. 37వ కీర్తన 1వ వచనం. అందుకే నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. నిజమే, ఆయన చిత్తానికి మనం తల వంచితే ఆరాధనేమో ఆయనకి, మేలు మనకి. ఈ నాలుకను మనము సరి చేసుకుని ఈ పాప ప్రపంచమునకు ప్రకృతి చక్రం అంతటికి చిచ్చు పెడతాదట. మా కుటుంబంలో జరిగింది అదే అండి. ఒక నాలుక సాతాను ఉపయోగించుకుని మొత్తం చిచ్చు పెట్టింది. ఒక్క నాలుకే చిచ్చు పెడితే 100 నాలుకలు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏదో కీడు చేయని ఉద్దేశము కలిగి సాతాను మార్గము పెడితే దేవుడు దాన్ని సరళము చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మాట్లాడుతున్న ప్రకారం, వాడు నీ మీద ఒక త్రోవను వస్తే నీ యొద్ద నుంచి 7 దారుల్లో పారిపోతాడట. అంటే యెహోవా భయంకరుడు అని మాట ఉంది. ఎవరికి భయంకరుడు? ఆయన శత్రువులకు భయమును పుట్టించేవాడు. ఆయన భయాన్ని చూసి అయ్యో బాబోయ్ మేము ఇక్కడ ఉండలేమని ఎటు పారిపోతారో తెలియక 7 దారుల్లో వారు పారిపోతారు. కాబట్టి ఇంతవరకు చెప్పబడిన వాక్యము సేవకురాలు ద్వారా దేవుడు మనల్ని బలపరిచాడు. మోషేని తీసుకున్నాడు, ఇక్కడ యోబును తీసుకున్నాడు. దేవుడు ఇక్కడ మనల్ని బలపరిచాడు. కాబట్టి ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేసుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న ఆశ పాట పడితే కానీ, దేవా నీకు వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి అరుణమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఆశ అరుణమ్మ గారు ప్రార్థన చేస్తారు.